ప్రకాశరావు ఇంటి మీద దాడి జరిగింది. దేశ రక్షణకు సంబంధించిన అనేక రహస్య పత్రాలని, కాపీలని, ఎన్నో ఏళ్లుగా ఆయన రహస్యంగా జరుపుతున్న కార్యకలాపాలను రుజువు చేసే పత్రాలని సిబిఐ స్వాధీనం చేసుకుంది. దీన్ని సాగర్ నిర్వహించాడు. 61908 కోడ్ ఆధారంతో ఆ ముఠా ఆచూకీ మొత్తం పూర్తి సాక్ష్యాధారాలతో బయటపడింది. ప్రకాశరావు బయట వాళ్ళకి ఏ విధంగా అనుమానం రాని విధంగా ప్లాన్ చేసేవాడు. నిజాయితీ గల ఆఫీసర్గా తనకున్న పలుకుబడిని చాలా నేర్పుగా వినియోగించుకున్నాడు ఆయన. అతని పథకం ప్రకారం అతను ఎవ్వరి దగ్గరికి సమాచారం కోసం వెళ్ళవలసిన అవకాశం వచ్చేది కాదు. వాళ్ళంతటి వాళ్లే వచ్చి ఆయనకి రహస్యాలు అందించి అభిప్రాయాన్ని కనుక్కుని వెళ్ళేవారు. ఆయనకు రహస్యాలు అందించిన వాళ్లల్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులే కాకుండా ప్రధానమంత్రి కార్యాలయాల్లో, డిఫెన్స్, హోమ్ సెక్రటేరియట్లో పనిచేసే ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. తమ దగ్గర నుంచి రహస్యాలు గ్రహించి అదంతా విదేశాలకు అందించాడనే వార్త వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచివేసింది. పరోక్షంగా బాధ్యతను స్వీకరించి తమ పదవులకు రాజీనామా చేశారు నిజాయితీ పరులైన కొంతమంది అధికారులు. అయితే ఎక్కువ బలవంతం చేయకుండానే ప్రకాశరావు ఏ విషయం దాచకుండా అన్ని వివరంగా చెప్పడంతో వాళ్ల రాజీనామాలు ఆమోదించాలో వద్దా అన్న సంశయంలో పడ్డారు ప్రధానమంత్రి. అసలు కథ ప్రారంభమయ్యి పుష్కరం దాటింది. అప్పటికి ప్రకాశరావు ఇంకా సర్వీస్లోనే ఉన్నాడు, డిఫెన్స్ మినిస్ట్రీలో డిప్యూటీ సెక్రటరీగా. మనిషిలో ఒకసారి ఒక చిన్న బలహీనత ప్రవేశిస్తే అది వాళ్ళ జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తుందో, వాళ్ళ చేత ఎటువంటి విపరీత పనులు చేయిస్తుందో ప్రకాశరావు జీవితమే ఒక ఉదాహరణ. ఆయన డబ్బుకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. స్వతహాగా ఆస్తిపరుడే. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలున్నాయి. అవి నిలబెట్టుకోవాలనే తాపత్రయమూ ఉంది. మొదటి నుంచి ఆయన భార్య ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. రాధ పుట్టిన తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాల గురించి రోజంతా మంత్రులతోనూ విదేశీ రాయబారులతోనూ చర్చలు జరిపి అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని టెన్షన్తో ఇంటికి వస్తే భార్య సాహచర్యం లభించక అతను చాలా అసంతృప్తికి లోనయ్యేవాడు. ఆ మెంటల్ టెన్షన్ నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక క్లబ్కు వెళ్తూ ఉండేవాడు. అలా ఒక క్లబ్లో పరిచయం అయ్యాడానికి విశ్వనాథం భార్య పోయి చాలా కాలమైంది. కూతురు సుందరి కాలేజీ చదువు పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. గిరిధర్ చిన్నవాడు. క్లబ్లో బోరు కొట్టినప్పుడల్లా ప్రకాశరావు విశ్వనాథం ఇంటికి చేరేవాడు. అప్పుడే ప్రకాశరావు సుందరి ఆకర్షణలో పడ్డాడు. తల్లి లేని పిల్ల అని విశ్వనాథం చేసిన గారాబంతో సుందరి కాస్త విచ్చలవిడిగానే తిరిగేది. అంత పెద్ద ఆఫీసరు తన్ని ఆరాధిస్తున్నట్లుగా అనిపించగానే ముందు ఆమె చాలా గర్వంగా ఫీల్ అయింది. అది తనలో గొప్పతనమే అనుకుందామె. నెమ్మదిగా వాళ్ళిద్దరి మధ్య చనువు బాగా పెరిగింది. ఒకరోజు సాయంత్రం ఎప్పటిలాగానే విశ్వనాథం ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్తున్నాడు ప్రకాశరావు. ఉన్నట్టుండి గుండె నొప్పిగా ఉందని పక్కకు వాలిపోయాడు విశ్వనాథం. డాక్టర్ వచ్చేలోపే ఆయన ప్రాణం పోయింది. ఆయన హఠాన్మరణం ప్రకాశరావు సుందరుల్ని మరింత సన్నిహితంగా చేసింది. కేవలం ఆకర్షణతో మొదలైన ఆ అనుబంధం ప్రేమగా మారింది. మిసెస్ ప్రకాశరావుకి అనుమానం రానే వచ్చింది. అప్పుడే ఆమె ఆరోగ్యం కాస్త కుదుటపడుతోంది. రోజు ఇంట్లో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది ఆవిడ. నలుగురిలో ఆ విషయం బయటపెడతాను అన్నప్పుడు మాత్రం ప్రకాశరావు భయపడ్డాడు. ఇన్నాళ్ళు తను కాపాడుకుంటూ వస్తున్న పరువు, ప్రతిష్ట, సంఘంలో మంచి పేరు ఒక్కసారితో కూలిపోతాయనే నిజాన్ని గుర్తించగానే ఆయన సుందరిని దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈలోపు మిసెస్ ప్రకాశరావు సుందరికి ఓ పెళ్లి సంబంధం కుదిర్చింది. అబ్బాయి త్వరలోనే అమెరికా వెళ్ళిపోతున్నాడు. ప్రకాశరావు కాదనలేకపోయాడు. అమెరికా అనగానే సుందరి కూడా సంబరపడింది. పెళ్ళయి సుందరి అమెరికా వెళ్ళిపోగానే కథ ముగిసిపోలేదు. 5 ఏళ్ల తర్వాత డిఫెన్స్ మినిస్టర్తో పాటు ప్రకాశరావు అమెరికా వెళ్ళాడు, డిఫెన్స్ సెక్రటరీ హోదాలో. సుందరి, ఆమె భర్త రంగారావు హృదయపూర్వకంగా స్వాగతం చెప్పారు ఆయనకి. వాళ్ల బలవంతం మీద కొన్నాళ్లు సెలవు పెట్టి అక్కడ ఉండిపోయాడు కూడా ఆయన. సుందరి భర్త ఎక్కువగా ఇంట్లో ఉండేవాడు కాదు. సుందరి ప్రకాశరావుని సైట్ సీయింగ్ అని తీసుకెళ్తూ ఉండేది. ఆ సాన్నిహిత్యం వాళ్లల్లో శృంగారాన్ని తట్టి లేపింది మరోసారి. ఉన్నట్టుండి జీవితంలో ఎప్పుడూ అనుభవించినంత ఆనందాన్ని చవిచూశాడు ప్రకాశరావు. ఆ కొద్ది రోజుల్లోనే అతనికి సుందరిని వదిలి వెళ్లాలని అనిపించలేదు.
ఇంకో 2 రోజులే ఉంది ఆయన సెలవు. ఆ రోజు ఆదివారం కావడంతో రంగారావు ఇంట్లో ఉన్నాడు. ముగ్గురు కూర్చుని వీడియో పెట్టి సినిమా చూస్తున్నారు. రంగారావు లేచి ఇంకో మంచి సినిమా అన్నాడు. ఆసక్తిగా కూర్చున్నారు ప్రకాశ్రావు, సుందర్లు. వీడియో మొదలవగానే కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. కొద్ది నిమిషాల తర్వాత ఆ ఫిల్మ్లో ఉన్నది తమిద్దరమే అని అర్థం కాగానే వాళ్ల మొహంలో రక్తం ఇంకిపోయినట్లయిపోయింది. ప్రకాశ్రావు చాలా భయపడ్డాడు. తనకేమాత్రం అనుమానం రాకుండా ఇది ఎలా తీశారో అతనికి అర్థం కాలేదు. బహుశా సుందరి ప్లానేమో ఇది అనుకున్నాడు. రంగారావు కోపంగా అరవలేదు. చిరునవ్వుతోనే చెప్పాడు, సుందరికి ఈ విషయం ఏమీ తెలియదని, వాళ్ళిద్దరి గురించి తనకి ముందే తెలిసి కావాలనే వాళ్ళకి ఏకాంతం కలిగించానని. అతనికి వాళ్ల మీద కోపం లేదు. మరి అతనికి కావాల్సిందేమిటి? ఎందుకు ఇదంతా వీడియో తీశాడు? అతనికి కావాల్సిందేమిటో తెలియగానే ప్రకాశ్రావు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ విషయం పసిగట్టినట్టు నవ్వాడు రంగారావు. ఆత్మహత్య వల్ల సమస్య పరిష్కారం కాదు అన్నాడు. అది మరింత పెద్ద సమస్యను లేపుతుంది అన్నాడు. కూతురు రాధ గురించి, తను ప్రేమించిన సుందరి భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాడు. ప్రకాశ్రావు ఒప్పుకోకపోతే ఆ ఫిల్మ్ కాపీలు తీయించి అతని బంధువుల్లో పంచిపెడతాను అన్నాడు. సుందరి జీవితాన్ని నరకం చేస్తానన్నాడు. చివరగా చెప్పాడు, తాను సిఐఏ ఏజెంట్ని అని. ప్రకాశ్రావుకి అప్పుడు అర్థమైంది తను ఎంత లోతుగా కూరుకుపోయాడో. వాళ్ల షరతులన్నీ ఒప్పుకుని ఇండియాకి తిరిగి వచ్చాడు అతను. వాళ్ళకి కావాల్సిన సమాచారం అందజేయడానికి ప్రకాశ్రావుకి విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులతో పరిచయం చేయబడింది. అందులో ముఖ్యుడు ఫ్రెంచ్ ఎంబసీలో పనిచేసే మైకేల్. అతను సిఐఏ ఏజెంట్ని తెలిసి ఆశ్చర్యపోయాడు ప్రకాశ్రావు. మైకేల్ 4 ఏళ్లుగా పనిచేస్తున్నా అతని మీద ఎవరికీ అనుమానం లేదు. దాదాపు అన్ని ఫంక్షన్లోనూ కనిపిస్తూ ఉంటాడు. చలాకీగా కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉంటాడు. మైకేల్ని కలవడానికి ప్రకాశ్రావు చాలా కష్టపడవలసి వచ్చేది. సొంత కారులో వెళ్తే ఎవరైనా గుర్తుపట్టచ్చు. అలా అని టాక్సీలో వెళ్తే సొంత కారు ఉండగా టాక్సీలో ఎందుకు తిరుగుతున్నారు అని అనుమానించవచ్చు. అందుకే ఆ రకమైన రిస్క్ తీసుకోదలుచుకోలేదు ప్రకాశ్రావు. రాత్రివేళ రహస్యంగా కలవడానికి వెళ్తూ ఉండేవాడు. అప్పుడే తట్టింది అతనికి ఇంకో ఉపాయం. గిరిధర్ చదువు పూర్తి చేసుకుని వ్యాపారం చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. అతని చేత వీనస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంస్థని ప్రారంభింపచేశాడు. ఆ ఆఫీస్లోనే అందరినీ కలుస్తూ ఉండేవాడు. వీనస్ సంస్థకి ఫ్రాన్స్తో ఉన్న వ్యాపార సంబంధంతో అక్కడ ఎవరినీ అనుమానించేవాళ్ళు కాదు. తను ఫోన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేట్లు అక్కడ అధునాతనమైన ఎలక్ట్రానిక్ స్విచ్ బోర్డుని పెట్టించాడు. ఆ తర్వాత ఆయన మరొక ప్లాన్ వేశాడు. డాక్టర్ రామకృష్ణ ఆయనకి చాలా కాలంగా తెలుసు. ఆయన అమాయకత్వం గురించి, జీవితంలో ఆయన అనుభవాల గురించి వివరంగా తెలుసు. బలవంతం చేసి రామకృష్ణని ఇండో తైవాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశాడు. ఆ అసోసియేషన్లో కేంద్ర మంత్రులు, పార్లమెంట్ మెంబర్లు సభ్యులుగా ఉన్నారు. వాళ్ల ద్వారా తనకి కావలసిన సమాచారం సేకరించడానికి సులువైంది ప్రకాశ్రావుకి. ఈ రకంగా అతని వ్యవహారాల్లో పూర్తిగా కూరుకుపోయాడు. 3 ఏళ్ల పాటు ఎలాంటి అంతరాయం కలగకుండా జరిగింది అతని పని. ఈ 3 ఏళ్లలో సుందరిని 2 సార్లు పంపించాడు రంగారావు. అతను ఆమెను ఒక్క మాట కూడా అనలేదని, ఇంకా ప్రేమగా చూసుకుంటున్నాడని, బలవంతంగా తనే ఇండియా పంపించాడని చెప్పింది సుందరి. విని ఆశ్చర్యపోయాడు ప్రకాశ్రావు. అంతేకాదు, ప్రకాశ్రావు పేరున స్విస్ బ్యాంక్లో ఒక అకౌంట్ కూడా తెరిచారని తెలిసింది ఆయనకి. అయితే సుందరికి ఇప్పుడు అమెరికా ఆకర్షణ తగ్గిపోయింది. కేవలం డబ్బు కోసం ప్రకాశ్రావుతో సంబంధాన్ని ఆమోదిస్తున్న రంగారావు దగ్గర ఆమె ఉండలేకపోతోంది. తనని కూడా బ్లాక్మెయిల్ చేసి మరెవరితో అయినా సంబంధం పెట్టుకోమంటాడేమో అని భయపడుతోంది ఆమె. రెండోసారి వచ్చినప్పుడు ఇక వెళ్ళను అని గొడవ చేసింది. ప్రకాశ్రావు అనునయించాడు. కొన్నాళ్లలో తన సర్వీస్ నుంచి రిటైర్ అవుతానని, అప్పుడు ఇంక వాళ్ళ బాధ అంతగా ఉండదని, అప్పుడు ఏదైనా ఉపాయం ఆలోచిస్తానని చెప్పాడాయన. కానీ ఆయన అనుకున్నట్లుగా రిటైర్ అయినా వాళ్ళు అతన్ని వదలలేదు. అప్పటికే పద్మజ ఆయన దగ్గర పనిచేస్తోంది. ఆమె ద్వారా తనకి కావలసిన సమాచారం సేకరించమని పట్టుబట్టారు. నిండా మురిగాక చలేమిటన్నట్లుగా దానికి ఒప్పుకున్నాడు ప్రకాశ్రావు. ఆయనకిప్పుడు ఈ పనంతా థ్రిల్లింగ్గానే ఉంది.
రిటైర్ అవగానే ప్రకాశరావుని మేఘాలయ గవర్నర్గా నియమిస్తానన్నాడు ప్రధానమంత్రి. ప్రకాశరావు మర్యాదగా తోసిపుచ్చాడు. తనకి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. దాంతో ఉన్నత వర్గాల్లో ఆయన గౌరవం మరింత పెరిగింది. ప్రధానమంత్రి ఆయన్ని స్పెషల్ అడ్వైజర్గా నియమిస్తానన్నాడు. దానికి ప్రకాశరావు ఒప్పుకోలేదు. ఏ సమయంలో అయినా తన సహాయం ఉంటుందని, అది ఒక ఉద్యోగ బాధ్యతగా చేయొద్దని వేడుకున్నాడు. ఆయన మీద గౌరవంతో ప్రధానమంత్రే కాకుండా ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు అన్ని పథకాలకు ఆయన సలహా అడగడానికి వచ్చేవారు. ఆయన సలహా పాటించేవారు కూడా. పద్మజ అయితే దేశ రక్షణకు సంబంధించిన ఏ వ్యవహారమైనా ఆయనతో సంప్రదించే చేస్తూ ఉండేది. ఈ రకంగా ఆయన కార్యకలాపాలు యథావిధిగా సాగిపోయాయి. శేఖరానికి పద్మజ మీద ఉన్న అభిప్రాయం తెలిసింది ఆయనకి శివయ్య ద్వారా. శివయ్యని తన మనిషిగా చేసుకున్నాడు ఆయన చాలా కాలంగా. శేఖరం ఇంట్లో శివయ్య చాలా చనువుగా ఉండేవాడు. శేఖరం పద్మజల అమాయకంగా వచ్చి అన్ని విషయాలు చెప్పడు. ప్రకాశరావు ఇంటికి రావడానికి కూడా ఇష్టపడేవాడు కాదతను. శివయ్య శేఖరం యాక్టివిటీస్ అని తెలుసుకుని ప్రకాశరావుకి అందజేసేవాడు. శేఖరం డైరీలు చదివి వస్తూ ఉండేవాడు. పద్మజ వివాహం శేఖరంతో జరిగితే పద్మజ తన దగ్గరికి ఎక్కువగా రాదని, వచ్చినా శేఖరం తన విషయం పసిగడతాడేమో అని అనుమానపడ్డాడాయన. పద్మజకి శేఖరం మీద అలాంటి అభిప్రాయం లేదని తెలిసాక కాస్త కుదుటపడ్డాడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో పద్మజ ఫ్రాన్స్ నుంచి ఆయుధాలు తెప్పిస్తున్న వార్తతో ఆయన దగ్గరికి వచ్చింది. అలా ఒక ప్రైవేట్ నౌకలో ఆయుధాలు తెప్పించడం ఆమెకి నచ్చలేదు, కానీ ఆమె చేతుల్లో ఏమీ లేదు. అప్పుడే ప్రకాశరావు ప్లాన్ రూపుదిద్దుకుంది. గిరిధర్ అప్పటికే శివరాం అన్న పేరుతో కొన్ని రహస్య వ్యాపారాలు సాగిస్తున్నాడు విదేశాల్లో. అయితే శివరాం మీద అనుమానం వచ్చేసింది కొన్ని దేశాల్లో. అతని మీద ఒక కన్నేసి ఉంచాలని వార్త అందరికీ అందింది. ఇక శివరాంకి స్వస్తి చెప్పి గిరిధర్గానే బతకాలని నిశ్చయించుకున్నాడు అతను ప్రకాశరావు కలిసి ప్లాన్ వేశారు. 2 రకాలుగా లాభం వచ్చేట్లు. ఆయుధాలు అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు. ఎప్పటికైనా విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు సుందర్తో పాటు. శివరాంని చంపేయడానికి ఇది మంచి అవకాశం కూడా. ఓ చిన్న ఉపద్రవం మినహా వాళ్ళు వేసిన ప్లాను విజయవంతంగానే ముగిసింది. తర్వాత క్రమంగా గిరిధర్ను పద్మజకు పరిచయం చేశాడు. శేఖరం విషయంలో పద్మజ ఒక నిర్ణయం తీసుకోకమునిపే వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెంచాలనుకున్నాడు ఆయన. పద్మజ అభిరుచులు, అలవాట్లు ముందుగానే తెలిసినవాడవడంతో గిరిధర్ పద్మజని ఆకర్షించేట్లుగా చేశాడు. శేఖరం ఊరి నుంచి తిరిగి రాకుండానే గిరిధర్ పెళ్లి విషయం కూడా కదిపాడు. పద్మజ సులభంగానే ఒప్పుకుంది. శేఖరం అనుకోకుండా తాజ్ హోటల్లో బస చేయడం, తన పరిశోధనలో ప్రకాశరావు గిరిధర్ అనే వ్యక్తితో బొంబాయిలో అదే హోటల్లో దిగాడు అని తెలుసుకోవడం జరిగింది. వాళ్లకి హోవర్డ్కి సంబంధం ఉందని కూడా తెలుసుకున్నాడు. అనుమానంతో తిరిగి వచ్చాడు శేఖరం. రాగానే ఇంట్లో అతనికి తెలిసింది పద్మజ గిరిధర్ల వివాహం గురించి. అతనికి ఏం చేయాలో తోచలేదు. ప్రకాశరావుని గిరిధర్ని పట్టివ్వడానికి పూర్తి సాక్ష్యాలు సంపాదించలేదు అతను. ఇంకా తన అనుమానం గురించి పద్మజతో చెప్పినా తను వాళ్ల వివాహానికి అడ్డుపడుతున్నాను అనుకుంటుందేమో అని భయపడ్డాడు శేఖరం. ప్రకాశరావుని పద్మజ ఎంత గుడ్డిగా నమ్ముతుందో అతనికి బాగా తెలుసు. అతను వివరంగా రాయాలనుకుని కూర్చున్నప్పుడు అనుమానం వచ్చిన శివయ్య అతన్ని ఏదో మిష మీద లోపలికి పంపి ఆ ఉత్తరాన్ని చదివాడు. వెంటనే ఆ విషయాన్ని ప్రకాశరావుకి తెలియజేశాడు. ఆయనకి ఏం చేయాలో తోచలేదు. ఇంతకాలం తను జాగ్రత్త పడినా చివరి క్షణంలో అది బయటపడబోతోంది అని తెలియగానే ఆయనకి శేఖరం మీద చాలా కోపం వచ్చింది. శివయ్యకి చెప్పాడు చేయవలసిందేమిటో. ఆయన చెప్పినట్లే శివయ్య శేఖరం పిస్తోల్ని తన వేలిముద్రలు పడకుండా తీసుకొచ్చాడు. శేఖరం పద్మజ తోటలో మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడే చెట్ల వెనుక ఉన్నాడు శివయ్య. శేఖరం తన అనుమానం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే అక్కడే ఇద్దరినీ కాల్చేయాలని అతని ఉద్దేశం. శేఖరం పద్మజని చంపి తను ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిరూపించాలనేది ప్రకాశరావు ప్లాను.
దురదృష్టవశాత్తు శేఖరం అసలు విషయం చెప్పకముందే పద్మజ లోపలికి వెళ్ళిపోయింది. అదే అదనుగా శివయ్య శేఖరాన్ని కాల్చి పిస్తోల్ అక్కడే పడేసి వెనక తలుపు గుండా లోపలికి వెళ్ళిపోయాడు. కొద్ది క్షణాల తర్వాత వచ్చిన సాగర్ అతన్ని గమనించలేదు. దాంతో శేఖరం హత్య ఆత్మహత్యగా నిరూపించబడింది. చనిపోయే ముందు అనాలోచితంగా శేఖరం నోటి వెంట నుంచి వెలువడ్డ చివరి మాటలు ప్రకాశ్రావులో కొత్త ఆలోచనలు నిలిపాయి. అతనికి లా గురించి బాగా తెలుసు. తను కాకపోయినా గిరిధర్ శిక్ష నుంచి తప్పించుకోవడానికి పథకం వేశాడాయన. గిరిధర్కి కూడా ఆ ఆలోచన బాగా నచ్చింది. పద్మజ ఎలాగూ డాక్టర్ రామకృష్ణ దగ్గరికే వెళ్తుంది. ఆయన్ని ఎలా మభ్యపట్టాలో గిరిధర్కి వివరించాడు ప్రకాశ్రావు. ఆయన ద్వారా తమ పథకం ఫలిస్తుందన్న నమ్మకం అబద్ధం కాలేదు. ఈ ప్లాన్ వల్ల 2 రకాలుగా లాభం. పద్మజ ద్వారా ఆఫీస్ విషయాలు తెలుసుకోవడం సులభం. ఆఫీస్ ఫైల్స్ చూడడానికి వీలవుతుంది. రెండోది, రహస్యంగా దాచిపెట్టిన ఆయుధాలు పంజాబ్లోకి పంపడానికి పద్మజ పేరు వాడుకోవచ్చు. ప్రకాశరావు, శివయ్య కలిసి గిరిధర్కి ట్రైనింగ్ ఇచ్చారు. శేఖరంలా మాట్లాడడం, అతనిలా ప్రవర్తించడం, హ్యాండ్ రైటింగ్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేశాడు గిరిధర్. అనుకున్నట్లుగానే పద్మజ గిరిని శేఖరం ఆత్మ ఆవహిస్తున్నట్లు నమ్మింది. అన్ని విషయాలు అతనితో చర్చిస్తూ ఉండేది. ఎప్పుడూ ఆమెను టెన్షన్తో ఉంచడంతో ఆఫీస్ ఫైల్ అన్నీ కూడా ఇంటికి తీసుకుని వస్తూ ఉండేది. ఈ ఫైల్స్ నుంచి కాపీలు తీయడం కష్టం కాలేదు గిరికి. పద్మజకి మత్తు మందిచ్చి అనుమతి పత్రాల మీద కూడా సంతకాలు చేయించేవాడు అతను. పంజాబ్లోని ఆయుధాలు అనుమానం రాకుండా సరఫరా చేయగలిగాడు. చాలా వరకు ఆ పని అయిపోయింది. కొద్ది రోజుల్లో రాధ వివాహం చేసి ఏ కమ్యూనిస్ట్ దేశానికైనా వెళ్ళి రక్షణ కోరాలని, ఆ రకంగా ఈ బంధం నుంచి విముక్తుడవ్వచ్చని అనుకున్నాడు ప్రకాశరావు. అయితే హిమజ, సాగర్ తనను అనుమానిస్తున్నట్లుగా తెలిసింది గిరిధర్కి. అప్పుడు వెంటనే వాళ్ళ వల్ల ఏ అపకారం లేకపోయినా ముందు ఏ ప్రమాదం లేకుండా ఉండాలి అంటే తనని శేఖరం ఆత్మ ఆవహిస్తున్న విషయం బయట ప్రజలకు తెలిసి ఉండడం మంచిది అని అభిప్రాయపడ్డాడు గిరిధర్. దేవుడి మీద వాలిన మనిషికి, దెయ్యం ఆవహించిన వ్యక్తికి జనాలు చేతులెత్తి మొక్కుతారన్నది అందరికీ తెలిసిన సత్యం. ప్రజల సపోర్ట్ తనకుంటే హిమజ, సాగర్లు తన్నేమీ చేయలేరు అనుకున్నాడతను. అనుకోకుండా ఒకరోజు పద్మజను మత్తులో ఉంచి సంతకాలు చేయిస్తూ ఉండగా రామయ్య చూశాడు. ఎవ్వరికీ అనుమానం రాని విధంగా అతన్ని హత్య చేశారు. ఆ వార్తకి ఎక్కువ ప్రాముఖ్యం రాకుండా ఉండడానికి ఇన్స్పెక్టర్ ముందే నాటకం ఆడాడు గిరి. అతను అనుకున్నట్లుగానే ఆ వార్త పత్రికలకు ఎక్కింది. రోజురోజుకి తన్ని చూడడానికి వచ్చే గుంపులను చూడగానే గిరిధర్కి మతిపోయినంత పని అయింది. వాళ్ల సపోర్ట్ తనకు ఉంటుందని అతను అనుకున్నదే కానీ మరీ ఇంత గుడ్డిగా ప్రజలు పూజలు చేస్తారనుకోలేదు. తన ప్లాన్ సక్సెస్ అయిందనే సంతోషంతో అతను కాస్త అజాగ్రత్తగా వ్యవహరించాడు. దాంతో పద్మజకు అనుమానం వచ్చి అతన్ని జాగ్రత్తగా గమనించడం మొదలెట్టింది. కొన్ని రోజులు అలా గడిచాయి. ఒకరోజు ఉదయం 6 గంటలకే తన్ని చూడాలని వచ్చిన పద్మజను చూసి ఆశ్చర్యపోయారు ప్రకాశ్రావు. ఆమె ముఖం దీనంగా ఉంది. ఒక్క రాత్రిలో సమస్తం పోగొట్టుకున్న చక్రవర్తిలా ఉంది. అంతకుముందు రోజు రాత్రి గిరిధర్ తన ఆఫీస్ ఫైల్స్ ఫోటోలు తీయడం ప్రత్యక్షంగా చూసిందామె. ఆమెను చూశాక శేఖరం ఆత్మ ఆవహించినట్లుగా నటించి ఏదేదో మాట్లాడడం మొదలుపెట్టాడు గిరి. ఆమె తన్ని అనుమానిస్తున్నట్లుగా అతనికి అర్థమైపోయింది. వెంటనే స్పృహ తప్పినట్లు నటించి పడిపోయాడు. పద్మజకి ఎటూ పాలుపోవడం లేదు. ఒక పక్క తన కర్తవ్యం, ఆదర్శం, మరో పక్క భర్త అనే బంధం, కట్టుబాటు. దేనికి తల వంచడం? భర్త అన్నవాడు ఎలాంటి నేరాలు చేసినా కడుపులో పెట్టుకుని అతనికి బాసటగా ఉండాలని ఆమె చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సాంప్రదాయం అంటోంది. కానీ ఎవరైనా కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అని సంస్కారం చెప్తోంది. ఎటూ తేల్చుకోలేక ఆమె ప్రకాశరావు దగ్గరికి వచ్చింది సంప్రదించడానికి. తను సరిగ్గా పులి నోట్లో తలపెడుతున్నట్లుగా ఆమెకు తెలీదు.
ఆమె చెప్పింది వినగానే మొదట ప్రకాశరావుకి వచ్చిన ఆలోచన సొరుగులోంచి పిస్తోల్ తీసి ఆమెను అక్కడే చంపేయాలని. కానీ ఆయన అప్పటికే చాలా అనుభవం గడించాడు. తొందరపాటు కూడదు. తనకేది తన చేతికి ఏది అంటకుండా వ్యవహారం నడిపిస్తున్నాడు ఇంతకాలంను. 1-2 రోజులు ఎవరితో ఏమీ అనద్దని, గిరిని కూడా మళ్ళీ ఏమీ అడగద్దని, తనంతా తెలుసుకుంటానని ఎంతో ప్రేమగా చెప్పి పద్మజని పంపించాడు. పద్మజ వెళ్ళగానే అతని దగ్గరికి గిరి వచ్చాడు. పద్మజ తన గురించి రిపోర్ట్ చేస్తుందని భయపడుతున్నాడు అతను. ఒకవేళ అలా జరిగితే ప్రకాశరావు విషయం కూడా బయటపెడతాను అంటూ బెదిరించాడు గిరి. గిరి పద్మజని హత్య చేయాలనుకున్నాడు. కానీ ప్రకాశరావు అతన్ని మందలించాడు. హత్య చేసి తప్పించుకోవడం అంత సులభం కాదు. సెక్షన్ 84ను తమకు అనుకూలంగా తిప్పుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది డాక్టర్ రిపోర్ట్. ఇన్నాళ్లుగా డాక్టర్ రామకృష్ణ దగ్గర సంపాదించిన సాక్ష్యం బాగానే పనికొస్తుంది. కానీ కోర్టుకు కావాల్సింది హత్య చేసిన సమయంలో హంతకుడి ప్రవర్తన. అలాంటప్పుడు డాక్టర్ ఎదురుగుండానే హత్య జరిగితే సమస్య ఉండదు, సాక్ష్యం కూడా బలంగా ఉంటుంది. ఇదే విషయాన్ని వివరించాడు ప్రకాశరావు గిరికి. దురదృష్టవశాత్తు మర్నాడే పద్మజ పుట్టినరోజు. ఆమె వద్దు అని వారిస్తున్న గిరిధర్ అందర్నీ పార్టీకి పిలిచాడు. పార్టీ మధ్యలో కావాలనే పైకి వెళ్ళాడు. తనని గమనించడానికి పద్మజ పైకి వస్తుందని తెలుసు అతనికి. అంతా ప్లాన్ ప్రకారం జరిగిపోయింది. కింద కోర్టు గిరిధర్కి శిక్ష విధించగానే కాస్త గాబరా పడ్డాడు. సుందరి ఆమె భర్త వచ్చారు. హైకోర్టు తీర్పుతో సమస్య పరిష్కారమైంది. వాళ్ల స్వార్థానికి పద్మజ బలైపోయింది. ప్రకాశరావు ఇంక రిస్క్ తీసుకోదలుచుకోలేదు. దేశం వదిలి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడు. తను వెళ్లే లోపల చేయాల్సిన పని మరొకటుంది. అది శివయ్య విషయం. హిమజ పనిలోంచి తీసేయగానే రామకృష్ణకు చెప్పి శివయ్యని అతని దగ్గర పనిలోకి పెట్టాడు ప్రకాశరావు. అతను అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తున్నాడు. కానీ శివయ్యను నమ్మడానికి వీల్లేదు. అనుకోకుండా ఈ లోపల శివయ్య ద్వారానే ప్రసాద్ విషయం బయటపడింది. అంతేకాదు, శివయ్య సిఐడి దృష్టిలో ఉన్నాడని హిమజ పొరపాటున బయటపెట్టింది. ఇంతవరకు వచ్చి చివరి క్షణంలో తన విషయం బయటపడుతుందన్న భయం కలగ్గానే ప్రకాశరావు విచక్షణ కోల్పోయాడు. ఎలాగైనా సరే, ఎన్ని హత్యలు చేయవలసి వచ్చినా తన విషయం మాత్రం బయటపడకూడదు అనుకున్నాడు. ప్రసాద్ని చంపమని శివయ్యని అంతం చేయమని ఇంకొక మనిషిని పెట్టాడు. అనుకోకుండా శివయ్య ప్రసాద్ని చంపకముందే హిమజ కళ్ళల్లో పడ్డాడు. దాంతో అక్కడ హత్య చేయబడ్డాడు. హిమజ ద్వారా ఇదంతా పత్రికలకు ఎక్కబోతోందని తెలియగానే ప్రకాశరావు వణికిపోయాడు. ప్రెస్ అంటే అతనికి తగని భయం. ఏ రిపోర్టర్ అయినా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడితే తన విషయం కూడా బయటపడచ్చు. హిమజను కూడా అంతం చేయక తప్పదు అనుకున్నాడు ఆయన. ఆ ప్రయత్నంలోనే చివరికి తనే పట్టుబడ్డాడు. సెక్షన్ 359 ఇండియన్ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద, సెక్షన్ ఐపీసీ 120B క్రిమినల్ కాన్స్పిరసీ కింద ప్రకాశరావు మీద కేసు పెట్టబడింది. బెయిల్ ఇవ్వలేదు. రిమాండ్లో ఉన్నాడు అతను. ఎవరిని చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. ప్రకాశరావు బ్రతుక్కి మృత్యువుకి మధ్య ఊగిసలాడుతున్నాడు. మొహం అంతా కాలిపోయింది. శరీరం అక్కడక్కడా ఉడికి చచ్చుబడిపోయింది. వాటర్ ట్యాంక్ బద్దలై ప్రమాదం సంభవించినట్లుగా పోలీసులు రాసుకున్నారు. జైల్లోనే ట్రీట్మెంట్ జరుగుతోంది. అప్పటి వరకు కేసు వాయిదా వేయబడింది. ఈ లోపల ఫ్రెంచ్ ఎంబసీలో పనిచేస్తున్న మైఖేల్ని, విదేశీ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న మరో 4 విదేశీయుల్ని ఉన్నపాటున దేశం వదిలి వెళ్లమని ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో అన్ని వార్తా దినపత్రికల్లోనూ ప్రకాశరావు విషయం కథలుగా ప్రచురించబడింది. దేశం నలుమూలలా ఈ వార్త ప్రజల్ని ఓ ఊపు ఊపేసింది. ఆ ఉధృతం 15 రోజుల పాటు సాగింది. ఆ తర్వాత అన్ని సంచలన వార్తల్లాగానే చెప్పబడిపోయింది. పంజాబ్లో ఉగ్రవాద చర్యలు మళ్లీ ఉధృతం కావడం, ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించిన ఓ విమానాన్ని కూల్చివేయడంతో ప్రజలందరి దృష్టి అటువైపు మళ్లిపోయింది.
ఆ సమయంలోనే ప్రకాశ్రావు ఆత్మహత్య చేసుకున్నాడు జైల్లో. ఆ వార్త మొదటి పేజీలోనే వచ్చినా ఎవరిని అంతగా ఆకర్షించలేదు. ప్రజల దృష్టిలో అది పాతబడిన విషయం. ఆయన్ని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం అంతకంటే ఇంకేం చేస్తాడులే, మంచి పనే చేశాడు, కేసు కోర్టుకు రాకముందే అని నిట్టూర్చారు. అయితే అంత కట్టుదిట్టమైన జైల్లో ఆయనకి ఈ విషయం ఎలా అందింది? ఎవరు అందించారు? ఈ ఆలోచన ఎవ్వరికీ రాలేదు. దాన్ని బయటపెట్టాలంటే మళ్ళీ ఏ సాగర్ లాంటి యువకుడో హిమజ లాంటి అమ్మాయో పూనుకోవాలి. హాస్పిటల్లో ఉన్న హిమజ కాలు ట్రాక్షన్లో ఉంది. అయితే ఇప్పుడు మనం మళ్ళీ కేసు ఫైల్ చేద్దాం అంది ఆమె సాగర్తో. ఏమని, ఎవరి మీద? చిన్నగా నవ్వుతూ అడిగాడు సాగర్. ఇంకెవరు, గిరిధర్ మీద. ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది కదా అతని నిజస్వరూపం. అక్కయ్యని హత్య చేసిన నేరానికి అతనికి శిక్ష పడాల్సిందే ఆవేశంగా అంది హిమజ. అదంత సులభం కాదు హిమా అన్నాడు సాగర్. ఏ? అంది కోపంగా హిమజ. ఇంకా రుజువులు కావాలా మన న్యాయస్థానానికి అందామె. నీకు సెక్షన్ 300 గురించి తెలీదు. సెక్షన్ 300 క్రిమినల్ ప్రొసీజర్ ఏమంటుంది అంటే, పర్సన్ వన్స్ కన్విక్టెడ్ ఆర్ ఎక్విక్టెడ్ నాట్ టు బి ట్రైడ్ ఫర్ సేమ్ అఫెన్స్. ఒక వ్యక్తిని ఒక నేరం మీద శిక్షించినా విడుదల చేసినా అదే నేరం మీద అతనిపై తిరిగి కేసు పెట్టడం అసంభవం. అంతేకాదు, అతని మీద అదే కేసు తిరిగి హైకోర్టులో పెట్టాలన్నా కానీ, ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలతో మరొక నేరం మీద కేసు పెట్టాలన్నా అది కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 6 నెలల లోపే జరగాలి. మనకి ఆ వ్యవధి కూడా దాటిపోయింది. అయితే ఒకటి, గిరిధర్ నిజంగా నేరస్తుడని ఇప్పుడు దొరికిన సాక్ష్యాల ఆధారంగా ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకోవడానికి అధికారం ఉంది. పద్మజ హత్య గురించి కాకపోయినా మిగతా నేరాల మీద అతన్ని శిక్షించవచ్చు. ఆ అధికారం ప్రభుత్వానికే ఉంది. ఆ విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకుంది కూడా. అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా నిస్సహాయ స్థితిలో ఉంది. కారణం, గిరిధర్ ఇప్పుడు మన దేశంలో లేకపోవడమే. మన అధికారులు అతన్ని అరెస్ట్ చేయలేరు. దేశం వదిలి వెళ్లే టైంకి అతని మీద వారెంట్ లేకపోవడం వల్ల అక్కడి ప్రభుత్వం సహకరిస్తే తప్ప అతన్ని మన దేశానికి బలవంతంగా రప్పించడానికి కూడా వీలు కాదు. ఇలాంటి రూల్స్ ఉండబట్టే ఎంతోమంది నేరస్తులు నేరం చేయగానే విదేశాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు అంటూ వివరించాడు సాగర్. అయితే అమెరికా ప్రభుత్వం గిరిధర్కి పూర్తి రక్షణ ఇస్తోంది కాబోలు. ఎంతైనా వాళ్ళకే సహాయం చేశాడు కదా. ఇంకా హాయిగా ఏ అమెరికన్ అమ్మాయినో పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోతాడు సంతోషంగా. ఎంత దారుణం! హత్యలు చేసినా, ఎలాంటి ఘోరమైన నేరాలు చేసినా తప్పించుకుని సుఖపడడానికి అవకాశం కలిగిస్తోంది మన న్యాయ వ్యవస్థ. అయినా అన్ని నేరాలు చేసిన వ్యక్తికి అమెరికా ప్రభుత్వం రక్షణ ఇస్తుంటే మన ప్రభుత్వం ఎందుకు ప్రొటెస్ట్ చేయకూడదు? డబ్బు ఖర్చు పెట్టి గిరిధర్ని ఎందుకు తెప్పించకూడదు? కోపంగా అంది హిమజ. మన ప్రభుత్వం అతని నేరాల గురించి వివరంగా అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది. అతన్ని అప్పగించవలసిందిగా కూడా కోరింది. కానీ అతన్ని మనకు అప్పగించే స్థితిలో అతను లేడిప్పుడు అన్నాడు సాగర్. ఏ? అడిగింది హిమజ. గత కొన్ని రోజులుగా అతను ఆసుపత్రిలో ఉన్నాడు, డాక్టర్ల నిశితమైన పర్యవేక్షణలో. అతని రోగానికి డాక్టర్లు పెట్టిన పేరేమిటో తెలుసా? అడిగాడు సాగర్. ఏమిటి? అంది హిమజ. ఎయిడ్స్ అన్నాడు సాగర్. హిమజ స్థాణువై అతని వైపు చూసి, నిజమా అంది. అవును, అతనికి మన న్యాయస్థానంలో శిక్షించలేకపోయినా కనీసం దేవుడేనా అలా శిక్షించబోతున్నాడు అన్నాడు సాగర్. హిమజ సెక్షన్ 84, సెక్షన్ 300ల గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది.